పార్టీ ప్రస్తావన కానీ లేకపోతే మీ యొక్క పేరు ప్రస్తావన కానీ మీరు చేసినటువంటి వ్యక్తిగత విషయాల మీద నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు లంచం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు కూడా ఒక పారదర్శకంగా చేద్దాము. ఆ మాట తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోవడం కాదండి. జగన్మోహన్ రెడ్డి ఏ కాంట్రాక్ట్కి వెళ్ళి మమ్మల్ని కలవద్దన్నా, ఏ బెనిఫిషియర్కి వెళ్ళి 10 రూపాయలు అడగవద్దన్నా. కాబట్టి మేము ఆ విధమైనటువంటి ఒక పారదర్శకత కలిగి మేము ఆ విధమైనటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ కలిగి మేము ఒక క్రమశిక్షణ మీకు లంచం తీసుకున్నామంటే మీరు బాధపడండి. మీరు ఎవరైనా అడిగితే మీరు బాధపడండి. మీ పేరు ఎత్తితే బాధపడండి. మీ పార్టీ పేరు అందులో నేను ఏమని చెప్పాను? గౌరవ ప్రభుత్వం అన్నాను, గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పాను. కాదండి, అలా కాదు. గౌరవ ముఖ్యమంత్రి అని నేను సంబోధించాను, గౌరవ ప్రభుత్వం అని సంబోధించాను. ఎప్పుడో ఆయన ఇచ్చినటువంటి పెండింగ్ లో ఉన్నది, పెండింగ్ లో ఉన్న ఇల్లు కూడా ఇవ్వమని అన్నాడు. సంతోషం అంతకంటే నేనేం చెప్పాలి? అట్లా కాదండి. పర్సనల్ ఏది పర్సనల్ జోక్యం చేసుకోవాలంటే అర్థం చేసుకోవడం చేయడం మనం. అందుకని పారదర్శకంగా మీరు అందరూ ఉండండి. ఏ ఒక్కరు కూడా లంచాలకి మీరు మరి తావి ఇవ్వకండి అని చెప్పి నేను చెప్తున్నాను. అలాగని మీకు వెళ్ళేరా అని నేను చెప్తున్నాను. అలాగే ఒక్క నిమిషం అలా కాకండి. పంచాయతీ ప్రజలందరూ ఈ రోజు కూడా హౌసింగ్ కి సంబంధించి మీరందరూ రావడం జరిగింది. ఇక్కడ ఒకరు ఎవరో ఫైట్ చేశారని కాదు, మనకున్నటువంటి ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలు, ఈ కివర్ల పంచాయతీ కావచ్చు, కివర్ల పైన పంచాయతీలు కావచ్చు, పినకోట పెదకోట పంచాయతీల్లో కావచ్చు, మారుమూల గ్రామాలు అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. రోడ్డు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. వాటిలో నుంచి డోలి మూతలతో మోసుకొని వస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీలు మధ్యలోనే డెలివరీ కావచ్చు, లేకపోతే మధ్యలోనే తల్లి బిడ్డలు ఇరువురు కూడా ప్రాణాలు వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్ని మనం ఏం చేసామంటే ప్రజలకి ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. ప్రభుత్వానికి తెలియపరిచినటువంటి ఈ తదనంతరములో ఆ పరిస్థితుల్లోని ఎవరైనా ఇక్కడ మర్డర్ చేసి చచ్చిపోతే వాళ్ళకి ఏమంటే పిఎం చేయమని అంటే ఎస్కోట వెళ్ళాలి, సోడవరం వెళ్ళాలి, లేకపోతే వెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో తమ్ముడు ఒకసారి నువ్వు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి శవం చచ్చిపోతే మేమిద్దరు అటెండ్ అవుతాం. ప్రతి శవానికి మేమిద్దరు వెళ్తాం. ఎక్కడంటే వాడికి పోస్ట్ మార్టం చేయాలి, వాడికి ఆ యొక్క ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి, వాడికి దహన సంస్కారాలు చేయాలి. వీటన్నిటికీ లీడర్స్కి, వీటన్నిటికీ అధికారులకి ఇవన్నీ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ చేసి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం వారికి, గత ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వము స్థాపించి 3 నెలలు అయింది, 100 రోజులు పూర్తి చేసుకున్నది. నేను ప్రభుత్వం విషయంలో నేను అంటే చెప్పదలుచుకోలేదు, వాటితో జోలికి నేను పోదలుచుకోలేదు. కాబట్టి మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి ఆరోగ్యం అనేటువంటి సమస్య, వైద్యపరంగా మనము వైద్యానికి నోసుకోలేనటువంటి ఈ పరిస్థితుల్లో మనము కలిగినటువంటి ప్రతి బాధ సాధకాలన్నీ కూడా ప్రభుత్వానికి కళ్ళకట్టినట్టుగా తెలియపరిస్తే ఈవెన్ జిల్లా చైర్పర్సన్, జిల్లా కలెక్టరు, ఎమ్మెల్యేస్, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్లోకి వచ్చి ఒక టెలికాన్ఫరెన్స్లోని ప్రత్యక్షంగాను మాకున్నటువంటి తీర్మానాలు మాకు కోరినటువంటి ప్రతి అంశాన్ని మేము వారికి తెలియపరచడం జరిగింది. ఇటువంటి పరిస్థితులను గమనించినటువంటి నాయకులు, ఇటువంటి పరిస్థితుల్ని గమనించినటువంటి ప్రభుత్వాలు ఏం చేసిందంటే దానికంటూ ఒక మంచి చక్కటి ఒక నిర్ణయం తీసుకొని పినకోటలోనేమంటే ఒక మార్చురీ అండ్ మెడికల్ క్వార్టర్స్ ఏర్పాటు చేసింది. అలాగే ఈ ఏరియా వాళ్ళు అక్కడికి వెళ్ళి సుదూరమైనటువంటి ప్రాంతం కనుక అక్కడికి వెళ్ళి వైద్య సేవల్ని నోచుకోలేకపోతున్నారు, అందిపుచ్చుకోలేకపోతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో మనకు జాలడ గ్రామంలో ఒక పినకోట స్థాయిలో మనకు ఒక హాస్పిటల్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఈ సందర్భంలో ఇది చాలా సంతోషకరమైనటువంటి శుభ సందర్భం అని నేనైతే భావిస్తున్నాను. మరి మీకు అందరికీ ఆనందంగా ఉందా లేదా? ఉందా? ఇప్పుడు మనం పినకోటకి వెళ్ళి వైద్యం చేసుకోవడం బెస్టా, మన ఊర్లోనే మన పంచాయతీలోనే మనం వైద్యం చేసుకోవడం బెటరా? సంతోషమే కదా, అందరికీ సంతోషం. ఈ విషయంలో నా ఒక్కడు కృషి ఉన్నదని నేను చెప్పలేదు, నూకరాజు కృషి ఉండవచ్చు. నూకరాజు ఇటువంటి సమస్యల మీద ఆయన ఎప్పుడైనా ఆయనకి ఎదురైందా లేదని నేను అనను, ఎదురై ఉంటుంది. ఆయన మాట్లాడుంటాడు, ఎవరికి అనారోగ్యం వచ్చినప్పుడు మాట్లాడతాడు, ఎవరికి సమస్య వచ్చినప్పుడు మాట్లాడతాడు, మేము స్పందించి ఉంటాం. ఈవెన్ ఏంటంటే మరి నేను పినకోటలో ఉండడం వల్ల మరి నాకు కూడా మండల స్థాయిలో ఒక పొజిషన్ ఉండడం వల్ల మేము 24 hours ఎవరు చనిపోయినా మేము పరిగెడుతుంటాం. ఎక్కడ పరిగెడతాం తమ్ముడు?
తిన్నగా వేసుకోవట పారిపోతాం వాడికి అయ్యేదాకా మాకు మెదుగు అంటే భోజనాలు ఉండదు ఏముండదు. అలాంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లోని పెద్ద పెద్ద లీడర్స్ ఈరోజు చెప్తున్నా ఇక్కడ కూడా చాలా మంది బంధువులు ఉన్నారు. హైమావతి కావచ్చు, ఈవెన్ జిల్లా చైర్పర్సన్ సుభద్ర గారు కావచ్చు, మన పాల్గొన గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ చేసి ఒక కలెక్టర్లతో మాట్లాడడం వల్ల గతంలోనే ఎంత లాస్ట్ ఇయర్ దీన్ని గమనించినటువంటి ప్రభుత్వ అధికారులు ఈరోజు మనకు చక్కటి హాస్పిటల్ని మనకు శాంక్షన్ చేసింది. ఒకనప్పుడు ఎవరైనా మర్డర్ అలాంటి దుష్కార్యాలని నేను కోరుకున్నాను. ఎవరైనా మర్డర్ అయిపోయినా కానీ లేదా చెట్టు కింద ఏదో పడిపోయినా కానీ అటువంటి వారికి పిఎం చేస్తారు. కొన్ని సంఘటనల్లో మరణించినటువంటి బలవంతంగా ఏదైనా జరిగినప్పుడు వారికి పిఎం చేస్తారు. అటువంటి వారికి కూడా మనం ఎక్కడికో పారిపోకుండా ఈరోజు పినకోట్లోనే అటువంటి కార్యక్రమం జరగడానికి అక్కడ ఒక మార్చూరి పిఎం బిల్డింగ్ అని అక్కడ శాంక్షన్ వచ్చింది. అంతేకాకుండా మెడికల్ స్టాఫ్ ఉండడానికి క్వార్టర్స్ వచ్చింది. అంతేకాకుండా మనకేమంటే ఈ పినకోట స్థాయిలో ఒక హాస్పిటల్ మనకు శాంక్షన్ అయింది. ఈ హాస్పిటల్ మన జాలడ గ్రామం పేరున హాస్పిటల్ మనకు శాంక్షన్ వచ్చింది. ఆ యొక్క జాలడ గ్రామంలో కూడా వాటికి సంబంధించి ఈరోజు ఆ విఆర్పి గారు రాలేదు, మన సిరిగం దేవుడు వాళ్ళ యొక్క స్థలాన్ని మనకు వారు ఉచితంగా విరాళాన్ని ఇచ్చారు. చాలా సంతోషం, మీరందరూ సపోర్ట్లు కొట్టండి. అదనమాట విఆర్పి గారు మనకు ఉచితంగానే ఇంచుమించు దాదాపుగా ఎకరా దగ్గరలో ఆ యొక్క స్థలం ఉంటుంది. ఆ స్థలం మనకు ఇచ్చారు చర్చి కిందన. ఆ స్థలం కాడ హాస్పిటల్ మనం నిర్మాణం చేస్తాం. కాబట్టి దీనికి పంచాయతీ ప్రజలందరూ కూడా మీరు సహకరించండి. అలాగే పంచాయతీలో ఉన్నటువంటి వివిధమైనటువంటి పార్టీలు వారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు కావచ్చు, మన జనసేన వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, మరి ఇతర పార్టీ వాళ్ళు ఎవరున్నా కానీ ప్రజా సంక్షేమము, ప్రజా శ్రేయస్సు, ప్రజా అభివృద్ధి కోసము మనమందరం కూడా కృషి చేసి అందరికీ కూడా అభివృద్ధి అనేటువంటిది కావచ్చు, వైద్యం అనేటిది కావచ్చు, విద్య అనేటువంటిది కావచ్చు, మరొకటి అన్ని విధాలుగా మనం వారికి దగ్గర చేయాలి. వారికి అభివృద్ధిని మనం అందిపుచ్చుకొని పుణికిపుచ్చుకోవాలని చెప్పి నేను పార్టీ నాయకులకి కూడా, ప్రజలకి కూడా, అధికారులకు కూడా నేను ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ కూడా నేను సవినయంగా నమస్కరిస్తున్నాను. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మేమైతే ఇక్కడ కూడా తప్పుగా ఒకరికి ఏం పెట్టి చూపెట్టాం, తప్పు చూపెట్టాం. ప్రభుత్వము నా ఒక్కడిది కాదు, నీది కాదు, నాది కాదు. గత ప్రభుత్వం అని ఏ ప్రభుత్వమైనా ఇది రాష్ట్రం బాగు కొరకే ఏ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల కొరకే ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ మన కోసం కించపరచడము కూడా కించపడే నాయకుడు కాదు, అలా నాయకుడు కూడా రాకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పాడు. గతంలో ఉన్న ప్రభుత్వము ఒకవేళ ఇచ్చిన ఆ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అయితే ఇంకొక నాయకుడు, ఇంకొక పార్టీ వాడు ఇప్పుడు ఆపేస్తాడు. కానీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏకైక మంచి నాయకుడు అని అయితే నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. దానికి కూడా మేము అభినందిస్తున్నాం కదా, దానికి కూడా అభినందిస్తున్నాం కదా. ముఖ్యమంత్రి కూడా బాగుండొచ్చు, నాయకులు కూడా బాగుండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలతో మాకేం గొడవ లేదు. ఏం సార్, రాష్ట్ర ప్రజలతో గొడవ లేదు, రాష్ట్ర వ్యక్తులతో నాకు గొడవ లేదు అనేసి ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇచ్చిన కానీ, వైసీపీ వాళ్ళు ఇచ్చిన గ్రాంట్లు కానీ, గతంలో ఏ గ్రాంట్లు వచ్చినా అది ఆగిపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంగా విడుదల చేసేది కొనసాగించి అది డెవలప్ చేయాలనేసి చంద్రబాబు నాయుడు వైసీపీ, టీడీపీ, జనసేన ముఖ్యం కాదు, ప్రజల వరకు పనిచేసే నాయకత్వం మనకు కావాలి. అలాగే 2014, 2016 సగౌరంగా అభినందిస్తున్నాను కదా. అలాగే 2014-16 వచ్చిన సీసీ రోడ్లు అయితేనేమి, సిద్ధాములు అయితేనేమి,